అనంతపురం జీజీహెచ్ హాస్పిటల్లో మదర్ మిల్క్ బ్యాంక్ ప్రారంభించి సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. తొలి సంవత్సర వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా అనంతపురం ఎంపీ సోదరుడు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు, అలాగే మా జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు, అలాగే మా హేమలత మేడం గారు అంతా ఈరోజు ఇక్కడ మా హెచ్డిఎస్ కమిటీ మెంబర్స్ అంతా ఈరోజు తొలి వార్షికోత్సవం బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. ఈ మదర్ మిల్క్ బ్యాంకు ప్రారంభించి సంవత్సరమైన సందర్భంగా గతంలో ప్రారంభించిన రోజు సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఆర్జే స్టీల్స్ వాళ్ళు 50 లక్షలు, అలాగే మా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు 10 లక్షల రూపాయలు, అలాగే వివిధ సిఎస్ఆర్ ఫండ్స్ సేకరించి ఈ మదర్ మిల్క్ బ్యాంక్ని ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరం కాలంలో దాదాపు 480 లీటర్లు పాలు సేకరించి 4,000 మంది చిన్నారులకు పైగా హాస్పిటల్ ఉచితంగా సప్లై చేయడం జరిగింది. ఈ మదర్ మిల్క్ బ్యాంక్ వచ్చిన తర్వాత చిన్నపిల్లల మరణాలు చాలా తగ్గిపోయినాయి. నాకు చెప్తా ఉన్నారు మా సూపరింటెండెంట్ గారు, గతంలో నలుగురికి జన్మనిచ్చి చనిపోయారన్న, ఈసారి 5 ఆమెకి ఇచ్చి కేవలం 900 గ్రాములతోనే బిడ్డ జన్మిస్తే మన మిల్క్ బ్యాంక్ నుంచి పాలు ఇచ్చాం మనం. ఆ అమ్మాయి 1.5 కేజీ వెయిట్ పెరిగి ఈరోజు సురక్షితంగా ఉంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి మా సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. అంటే ఇలాంటి అనేక మంది, దాదాపు 4,000 మందికి పైగా చిన్నారులకి 480 లీటర్లు ఈరోజు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అంటే ఈ రాష్ట్రం మొత్తంలోనే 3 మిల్క్ బ్యాంకులు ఉంటే, ఒకటేమో కాకినాడ, ఇంకోటి తిరుపతి, లాస్ట్ ఇయర్ ఇక్కడ అనంతపూర్లో ప్రారంభించడం జరిగింది. ప్రారంభించడమే కాకోకుండా ఈ సంవత్సరం కాలంలోనే స్టేట్లోనే అత్యధికంగా పాలు సేకరించి అలాగే 4,000 మందికి పైగా పిల్లలకి ఇచ్చిన ఘనత మన జీజీహెచ్ హాస్పిటల్ది. అంటే స్టేట్లోనే ఫస్ట్ పొజిషన్లో జీజీహెచ్ హాస్పిటల్ ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా ఇలాంటి వినూత్న కార్యక్రమాలు మా తెలుగుదేశం ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆలోచనలతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు వీళ్ళంతా వచ్చి ఒక వినూత్నమైన ఆలోచనలతో అనంతపూర్లో మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గతంలో కానీ బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ బ్యాంక్ కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కానీ సత్యకుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, మా మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి కానీ రిజర్వ్ చేయడానికి కానీ ఇలాంటి కొన్ని ఎక్విప్మెంట్ షార్టేజ్ ఉన్నాయి. అవి కానీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సేకరించి బ్లడ్ బ్యాంక్ కానీ నీట్గా ఉండేటట్టుగా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఇక్కడ ఈ పాలు ఇచ్చిన ప్రతి ఒక్క తల్లికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అనంతపురం జీజీహెచ్ హాస్పిటల్ తరఫున ఒక బిలో పావర్టీ వాళ్ళు కానీ మేడం చెప్తా 20-25 లీటర్స్ వరకు ఇస్తున్నారు. ఒక మదర్ 35 లీటర్స్ ఇచ్చింది, ఇంకో మదర్ 30 లీటర్స్ ఇచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ ఘనత నిజంగా ఇది వాళ్ళ పూర్వజన్మ సుకృతం అనుకోవాలా. నిజంగా ఎంతమంది పిల్లల్ని వాళ్ళు కాపాడారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక సంవత్సరం తల్లి పాల ప్రాధాన్యతను గుర్తించుకొని అనంతపురం శాసనసభ్యులు సోదరులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా నేను, హాస్పిటల్లో ప్రధానమైనటువంటి సూపరింటెండెంట్ అప్పటి సూపరింటెండెంట్ గారు డాక్టర్ హేమలత గారు అందరూ కూడా ఆలోచన చేసి తల్లి పాల యొక్క లోటుని కొరత తీర్చేదానికోసం ఒక బ్యాంకు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో సిఎస్ఆర్ నిధులను అర్జా స్టీల్స్ వారు దాదాపు 50 లక్షల రూపాయలు విలువ చేసి మిషనరీ ఇచ్చారు. ఎంపీ ల్యాడ్స్ ద్వారా 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి మిగతా కార్యక్రమాలను కూడా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లోనే 3వ తల్లిపాల బ్యాంకుని ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి విశాఖపట్నంలో ఉంది, రెండవది తిరుపతిలో ఉంది, మూడవది అనంతపురంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది.
ఇప్పుడు మనకి సంవత్సరం కాలం పాటు పాల సేకరణ చేసే దాంట్లో 240 లీటర్ల సేకరణ చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానం తీసుకురావడానికి కృషి చేసినటువంటి డాక్టర్ల బృందాలందరికీ కూడా ప్రత్యేకించి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కోట్ల విలువ చేసేటువంటి మందుల కంటే కూడా చాలా విశిష్టమైనది చిన్నపిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లలకి తల్లి పాలతోనే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాము. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారంగా తల్లిపాల యొక్క ఆహారాన్ని మనం ఇస్తుంటాం. కాబట్టి వాటి యొక్క కొరతని అధిగమించి జిల్లా వ్యాప్తంగా అనేక మంది శిశువులకి మనం అందరూ కూడా ఈరోజు ప్రాణదానం చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పూర్తిగా సంవత్సరం కాలం పాటు సేవలు అందిస్తూ ఇంకా దిగ్విజయం కొనసాగాలి. ప్రతి తల్లి కూడా తప్పకుండా వాళ్ళ పిల్లలతో పాటు కొంత ఈ తల్లిపాల బ్యాంకు కూడా పాలనిచ్చేటువంటి ఒక మహత్తర కార్యక్రమానికి చేయూతనివ్వాలని చెప్పేసి అందరినీ కోరుకోవడం. అదేవిధంగా చాలామంది తల్లులంతా వచ్చేసారు ఇక్కడికి. ఒక తల్లి అయితే 35 లీటర్ల పాలు ఆమె ఒక్కతే ఇచ్చిందంటే నిజంగా చాలా అభినందించాలి మనందరూ కూడా. ఇలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వీరి యొక్క విశేషాలను చెప్పి మీడియా కవర్ చేసి ఇంకొంతమంది తల్లులు కూడా వాళ్ళ ఈ ప్రాధాన్యతను గుర్తించి శిశువుల యొక్క పరిపుష్టతకి, ఆరోగ్యానికి, ఇమ్యునైజేషన్కి, అదేవిధంగా వాళ్ళలో ఉండే రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి, వాళ్ళ బాడీ సహకరించడానికి తల్లిపాలను ఇచ్చేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక ప్రాణదాతగా ఈరోజు తల్లులందరూ మన ముందుకు వచ్చారు. కాబట్టి ఈ యొక్క పాలని విశిష్టతని నలుగురు తెలియజేసి సోషల్ మీడియా ద్వారా కూడా ఎక్కువ అవేర్నెస్ చేసి ఇక్కడ మనకి తల్లిపాల బ్యాంకు ఉంది, ఈ బ్యాంకు ద్వారా మనకి చిన్నపిల్లలకి పాలు దొరుకుతాయనే విషయాన్ని తెలియజేస్తే ఇంకా ఎక్కువ మంది తల్లులు కూడా ఈ యొక్క బ్యాంకులో వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇంత దిగ్విజయంగా ఒక సంవత్సరం కాలం పాటు ఎంతోమంది పిల్లలకి ప్రాణదానం చేసినటువంటి ఈ అనంత తల్లిపాల బ్యాంకు ఇంకా అనేక సేవలు అందించాలి. భవిష్యత్తులో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి భాగస్వామ్యం కల్పించి మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి అనేక రకమైనటువంటి ఈ యొక్క విషయాలను కూడా మిగతా ప్రాంతాలకు చేరవేసి అందరినీ కూడా కార్యవర్గం చేసేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఒక వార్షికోత్సవ కార్యక్రమం ద్వారా మరింత ముందుకు వెళ్దాము. చాలామంది తెలుస్తున్న ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి హాస్పిటల్ సిబ్బందికి, సూపరింటెండెంట్ గారికి, ఈ తల్లిపాల బ్యాంకులో పనిచేసి అనునిత్యం కూడా పిల్లల యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని ఎవరైతే సేవలు అందించారో వాళ్ళందరికీ కూడా నేను ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు